హరే కృష్ణ. అందరికీ స్వాగతం చెప్పా సెషన్లోకి. సో ఈరోజు మనం నిన్న ఏ శ్లోకం చర్చించుకోవడం జరిగింది? హరే కృష్ణ. హరే కృష్ణ. సో 4వ అధ్యాయం 5, 6 చర్చించుకోవడం జరిగింది. ఈరోజు మనం 4వ అధ్యాయం 7వ శ్లోకం నుండి మనము చర్చించుకుందాం. ఓకే, ఈ 4వ అధ్యాయం 7వ శ్లోక 8వ శ్లోక చాలా చాలా ఫేమస్ శ్లోకాస్ ఇవి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఓకే, నాతో పాటు అందరూ కూడా చెప్పండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. భగవంతుడు ఏమంటున్నా అంటే, లక్ష్మీ వల్లంపాటి మాతాజీ అనువాదాన్ని చదివి వినిపించండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. అనువాదం శ్లోకం మరి అవసరం లేదా ప్రభుజీ? చదివితే చదవండి శ్లోక కూడా. చదువుతా ప్రభు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామహం. నేర్చుకుంటున్నాం ప్రభుజీ, మాకు రాదు అందుకే అడిగాను. అయ్యో మాతాజీ, ఎవరికి రాదు మాత, పుట్టుకతో ఎవరికి రాదు. అందరం నేర్చుకోవాల్సిందే. హరే కృష్ణ హరే కృష్ణ. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ధర్మ చరణమునకు హాని కలిగించుచుండును మరియు అధర్మము వృద్ధి నొందును, ఆ సమయమును నేను స్వయంగా అవతరింతును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మనం నెక్స్ట్ శ్లోక కూడా చదువుకొని తర్వాత మనం కొద్దిసేపు చర్చించుకుందాం. ఓకే, తర్వాత స్వామి ఏమంటున్నారంటే, పావనికి ఏ మాతాజీ శ్లోక చదువుతారా? ఒకసారి చెప్పండి ప్రభుజీ, తర్వాత మేము చదువుతాము. అదే మంచిది ప్రభుజీ, మీరు చెప్పిన తర్వాత మేము చదువుతాం ప్రభుజీ. ఓకే మాతాజీ. నాతో పాటు అందరు చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అవని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం చదివి అనువాదం చదువుతాను ప్రభుజీ. ఓకే మాతాజీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుట కొరకును దుర్మార్గులను నశింపజేయుటకును మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందున నేనే స్వయముగా అవతరించదును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత, థ్యాంక్ యూ వెరీ మచ్. సో భగవంతుడు ఏమంటున్నారంటే, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, అంటే ధర్మానికి హాని కలుగుతుందో, అలాగే అప్పుడు మరియు సాధువులని రక్షించడానికి నేను మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటానని స్వామి చెప్పారు. మొట్టమొదట మనకి 3వ అధ్యాయంలో స్వామి రావడానికి, భగవంతుడు రావడానికి ప్రాథమికమైనటువంటి కారణాన్ని మనకి చెప్తుంటారనమాట. ఏమని అంటే, నామే పార్థాస్తి కర్తవ్యం త్రీషు లోకేషు కశ్చన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మాణి యదహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతింద్రిత మమావర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వస ఉత్సీధేయురిమే లోక న కుర్యాద్ కర్మ చేదహం సంకరసచ కర్తహ్యాం ఉపహన్యాం ఇమా ప్రజాని చెప్తారు. ఓ అర్జున, నాకు ఈ ముల్లోకాల్లో ఎలాంటి కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు, అయినా కూడా నేను వచ్చి కర్మ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను స్థాపించినటువంటి ఈ ధర్మాన్ని, ఈ నియమ నిబంధనలు, ఈ కర్మల్ని నేనే పాటించకపోతే నన్ను అనుసరించి ఎవరు పాటించరు. అందుగురించని నేను స్వయంగా వచ్చి కర్మ చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా వచ్చి మరి నేను కర్మ చేసి నేను ఒక ఆదర్శప్రాయుడిగా
ఈ మానవ జగత్తుకి నిలిచి ఉంటుంటాను అని చెప్పి స్వామి మొట్టమొదట ఆయన ప్రాథమికమైనటువంటి కారణం ఆయన ఎందుకు వస్తారో చెప్తారు. తర్వాత ఇప్పుడు 4వ అధ్యాయంలో ఇంకా ఆయన ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వస్తారు ఆయన. అప్పుడేమో 3వ అధ్యాయంలోనో కర్మ చేయడానికి నేను వస్తాను, నేను ఈ పెట్టినటువంటి ఈ నియమ నిబంధనలు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి నేను వస్తానని చెప్పారు. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఏ కర్మలు చేయడానికి వస్తారు? ఆయన మొట్టమొదటి కర్మ ధర్మాన్ని పునఃస్థాపించడం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు ఆయన వచ్చి మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడెప్పుడైతే సాధువులకి భగవంతుణ్ణి అనుసరించి భగవంతుని గురించి తెలుసుకొని ఆయనను గురించి ఆ, స్మరిస్తూ ఆయన గురించి చర్చిస్తూ ఆయనని పొందాలనుకున్నటువంటి సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడడానికి ఆయన వస్తూ ఉంటారు. ఇది భగవంతుడిలాగా ఎన్నిసార్లు వచ్చారు, ఎన్ని అవతారాలు తీసుకున్నారంటే మనకి శాస్త్రంలో అలాగే మనకి ఈ యొక్క 4.7 శ్లోకంలో సృజామ్యహం అంటున్నారు స్వామి. అంటే ఆయన ఏమంటున్నారంటే మనలాగా ఆయన పుట్టుక ఉండదు, ఆయనకి పుట్టడం అనేటువంటిది ఉండదు ఆయనకి. ఆయన సృజామ్యహం, ఆయన వస్తుంటారు, ఆయన ఇచ్ఛాపూర్వకంగా ఆయన వస్తుంటారు. మీరు ఒక కంపెనీని పెట్టుకున్నారనుకోండి, మీకు బిజినెస్ పెట్టుకున్నారనుకోండి, ఆ బిజినెస్ మీరు నడిపేయడానికి కొంతమంది ఉద్యోగులను నియమిస్తూ ఉంటారు. ఆ ఉద్యోగులు ఆ బిజినెస్ ని నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు ఆ, మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు వెళ్తారు, మీకు నచ్చిన టైంలో మీరు వెళ్తారు. అంతే తప్ప ఉద్యోగులందరూ కంపెనీలో రూల్ ఉంటుంది, 9 గంటలకు అందరూ కూడా వచ్చి ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలి, పంచ్ కొట్టాలి అని చెప్పేసి రూల్ ఉంటుంది. కానీ భగవంతుడు అలాగా ఎవరైతే బిజినెస్ని స్థాపించారో ఆయనకు ఆ రూల్ ఉండదు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. అలాగే ఈ భౌతిక జగత్తుని ఎవరైతే సృష్టించారో ఆ భౌతిక జగత్తులోకి రావడానికి ఆ సృష్టికర్త ఎప్పుడైనా తన ఇచ్ఛానుసారం ఎప్పుడైనా రావచ్చు. అది కర్మ చేయడానికి, భక్తులను అనుగ్రహించడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి, సాధువులని కాపాడడానికి, అలాగే తన భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి ఇత్యాది విషయాల గురించి ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఆయన ముఖ్యంగా 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 వచ్చి ఆయన చేసినటువంటి లీలలు మనకి అద్భుతంగా వివరించబడి ఉన్నాయి మనకి. ఆ వాటి గురించి తెలుసుకుందాం. అంటే ఆయన ముఖ్యంగా 6 రకాలైనటువంటి స్వరూపాలు తీసుకొని వస్తారనమాట ఆయన. ఆ 6 రకాలైనటువంటి స్వరూపాల గురించి కొద్దిగా మనము చర్చించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే. ఓకే. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది ప్రభుజీ. కనిపిస్తుంది. సో ఆ భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించేటటువంటి ఆ ఒక్క నిమిషం అందరూ కొద్దిగా సమయం ఇవ్వండి. హరే కృష్ణ. 2 నిమిషాలు సమయం ఇవ్వండి.
హరే కృష్ణ, క్షమించాలి. ఓకే. భగవంతుడు 6 రకాలుగా ఈ భౌతిక జగత్తులో ఆయన ఆవిర్భవిస్తూ ఉంటారు. ఆ 6 రకాలు ఏంటి? పురుష అవతారాలు. ఆయన 6 రకాలైనటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో, పురుష అవతారాలు, అలాగే లీలా అవతారాలు, ఆ, ఆ, గుణ అవతారం. ఆ, వెరీ గుడ్. లీలా అవతారాలు, అలాగే గుణావతారాలు, మన్వంతర అవతారాలు, ఇవన్నీ తెలుగులో శక్తి వయస్సు పెడతాను. అవతారాలు. ఒక్క నిమిషం అండి, తెలుగులో పెడతాను ఇవన్నీ. హరే కృష్ణ, క్షమించాలి, తెలుగులో రావట్లేదు అది. ఓకే. సో పర్వాలేదు గుణావతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు అని చెప్పి 6 రకాలుగా ఆయన ఈ భౌతిక జగత్తులో ఆయన ఆవిర్భవిస్తూ ఉంటారు. సో పురుషావతారాలు అంటే ఏంటి? పురుషావతారాలు, ఆ ఈయన పురుషావతారంతో సృష్టిని సృష్టిస్తారు. ఎలాగా? కారణోదక కారణోదక సాయి విష్ణువు. ఓకే. ఆయన ఆ ఈ మళ్ళీ గర్భోదక సాయి విష్ణువు లాగా, ఆ మొత్తం ఈ కారణోదక సాయి విష్ణువు ఉన్నారు కదా, ఆయన శరీరంలో ఉండి అనేకమైనటువంటి బ్రహ్మాండాల యొక్క సృష్టి జరుగుతుంది. ఆ జరిగినటువంటి సృష్టిలోకి మళ్ళీ ఆయన గర్భోదక సాయి విష్ణులాగా అన్నిట్లోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత ఆ కారణోదక సాయి విష్ణు మళ్ళీ తర్వాత క్షీరోదక సాయి విష్ణులాగా ఆయన ఏం చేస్తారంటే, ప్రతి ఒక్క జీవుడి యొక్క అంతరాత్మలో పరమాత్మగా ఆయన భాషిస్తూ ఉంటారు. ఓకే. సో అలాగా ఈ 3 పురుషావతారాలు ఏవైతే ఉన్నాయో, స్వామి తీసుకునేటటువంటి 3 పురుషావతారాలు, ఈ 3 పురుషావతారాలు కూడా సృష్టిని సృష్టించి నడిపించి నడిపించేటటువంటి అవతారాలు. ఓకే. ఆ తర్వాత ఆయన ఆ సృష్టి ఎప్పుడైతే నడుస్తుంటుందో తర్వాత ఆయన ఇంకా చాలా అవతారాలు పొందారు. మనకి ఇవన్నీ అవతారాలు కూడా భాగవతంలోని ప్రథమ స్కందంలో 3వ అధ్యాయంలో ఇవన్నీ అవతారాల గురించి చర్చించబడిందన్నమాట సంగ్రహంగా. ఓకే. ఆ దా ఆ అవ- ఆ ఆధారంగా ఆ 3వ అధ్యాయంలో మొదటి స్కందంలో ఉన్నటువంటి 3వ అధ్యాయం ఆధారంగా మనం ఈ యొక్క అవతారాల గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాం. మొట్టమొదట ఆయన ఎప్పుడైతే ఇంకా సృష్టిని ఆరంభిస్తారో, బ్రహ్మ ఆయన నాభి కమలములో నుండి ఉద్భవించిన తర్వాత బ్రహ్మ సృష్టిని మొదలు పెడతారో, మొదట ఆయన కుమారులు అంటే మన చతుష్కుమారులు సనక, సనత్ కుమార, సనంద, అలాగే సనాతన అని నలుగురు చతుష్కుమారులను ఆవిర్భవిస్తారు. ఆ నలుగురు చతుష్కుమారులు కూడా భగవంతుని యొక్క అంశలే. వాళ్ళని బ్రహ్మ ఏమంటారంటే, మీరు ఈ లోకములో ప్రజలని వ్యాప్తి చేయండి అని చెప్పి బ్రహ్మ వాళ్ళకి ఆదేశాన్ని ఇస్తారు. ఆదేశాన్ని ఇయ్యగానే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నాయన, మేము ఈ లోకంలో ప్రజల్ని వ్యాప్తి చెందించము. ఎందుకంటే మళ్ళీ మేము సంసార లంపటంలో పడి మా యొక్క ఈ అవతారాన్ని మేము వృధా చేసుకోమని చెప్పి అంటారు. అనగానే అప్పుడు బ్రహ్మ వాళ్ళకి, మీరు నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి మీరు ప్రతినిత్యం కూడా 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లాగే ఉండండి అని చెప్పి వాళ్ళని శపిస్తారు. శపించగానే వాళ్ళు 6 సంవత్సరాల వయసు ప్రాయంలో ఉన్నటువంటి పిల్లల్లాగానే పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతోటి మనందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తుంటారు. ఆ తర్వాత నారదావతారం. నారదుడు కూడా ఆ భగవంతుని యొక్క అంశ, భగవంతుని యొక్క స్వరూపము. మనకి అయితే బ్రహ్మ నారదుని సృష్టించిన తర్వాత, అంటే సృష్టించడము మనకి భౌతిక జగత్తులో బ్రహ్మ ద్వారా జరుగుతుంది. కానీ ఆ ఈ భగవంతుడు కూడా బ్రహ్మ సృష్టిలో అంతర్భాగమే ఆయన వస్తూ ఉంటారు. ఎందుకంటే బ్రహ్మకు ఆ కర్తవ్యాన్ని ఇచ్చారు కాబట్టి. సో అయితే నారదుడు సృష్టించినప్పుడు నారదుని ఆ అడుగుతాడు బ్రహ్మ, నువ్వు వెళ్ళి
ఈ ప్రజలని వ్యాప్తి చెందించు అంటే సంసారంలోకి ప్రవేశించి ప్రజలని పెంపొందించు, ప్రజోత్పత్తి చెయ్యు అంటాడు. అనగానే అప్పుడు నారద ఏమంటారంటే అయ్యా తండ్రి గారు దయచేసి క్షమించండి, నేను కూడా సంసారంలోకి వెళ్ళబోను, మళ్ళీ ఆ సంసార మాలిన్యాన్ని నేను అంటించుకోదలుచుకోలేదు అంటాడు. అనగానే అప్పుడు బ్రహ్మకి కోపం వచ్చి ఆయన నారదుని శపిస్తారు, నువ్వు ఒక దాసీపుత్రుడిగా జన్మించు అని చెప్పి. ఆ, అలాగా నారదుడు మళ్ళీ ఇంకో కొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. తర్వాత వరాహావతారం, ఆది వరాహావతారం ఏదైతే ఉందో, ఎప్పుడైతే హిరణ్యాక్షుడు ఈ యొక్క భూమిని బాధ పెడుతున్నటువంటి సమయంలో వరాహస్వామి బ్రహ్మదేవుడి యొక్క ముక్కుపుటల నుండి ఆయన వచ్చి ఆ హిరణ్యాక్షుని సంహరించి మళ్ళీ భూమిని పునఃస్థాపితం చేస్తారు. తర్వాత మత్స్యావతారం, ఎప్పుడైతే మత్స్యావతారం మహాప్రళయం జరిగిపోయి మొత్తం సమస్త బ్రహ్మాండం మొత్తం జలమయం అయిపోతుందో, అప్పుడు మనువుని కాపాడి అలాగే మళ్ళీ సృష్టిని పునఃసృష్టి చేయడానికి కావలసినటువంటి బీజాలని పెట్టి మత్స్యావతారంగా ఎవరైతే చిరంజీవులు ఉన్నారో వాళ్ళని రక్షించడానికైనా మత్స్యావతారాన్ని ఎత్తుతారు. తర్వాత యజ్ఞావతారం, తర్వాత నరనారాయణ అవతారం. ఈ నరనారాయణ అవతారము తపస్సుని, మనకి సృష్టిలో తపస్సు అనేటటువంటి గొప్ప విషయాన్ని ఆచరించి చూపించడానికి వచ్చినటువంటి గొప్ప అవతారం నరనారాయణ అవతారం. తర్వాత కర్దమ అవతారం, కర్దమ ప్రజాపతి అని ఈయన ఒక ప్రజాపతి. ఈయన గొప్ప తపస్సు చేసి భగవంతుణ్ణి మెప్పించి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ఒక గృహస్థ ఎలా జీవించాలి అనేటటువంటి విషయాన్ని మనకి చూపించి ఆదర్శంగా నిలబడినటువంటి ఈయన కర్దమ ప్రజాపతి. ఈయన యొక్క సతీమణి పేరు దేవహూతి. వీళ్ళ యొక్క కుమారుడే కపిల భగవానుడు. సో మనకి ముందు ముందు వస్తారు కపిల భగవానుడి గురించి. ఆ తర్వాత అవతారం దత్తాత్రేయ అవతారం. దత్తాత్రేయ అవతారము అత్రి అనసూయ దేవిలకి పుట్టినటువంటి ఈ అవతారం దత్తాత్రేయ అవతారం. తర్వాత హయశీర్ష అవతారం, తర్వాత హంస అవతారం, తర్వాత ధ్రువప్రియ పృష్ణిగర్భ. ఓకే, ధ్రువుణ్ణి అనుగ్రహించడానికి, అలాగే పృష్ణిగర్భ అని సుతప పృష్ణి అని చెప్పి ఇద్దరు దంపతులు ఉంటారు. వాళ్ళు భగవంతుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి స్వామిని మీరే మా కుమారుడిగా రావాలని కోరుకుంటారు. అప్పుడు వాళ్ళకి పృష్ణిగర్భుడై జన్మిస్తాడు. ఆ తర్వాత రిషభదేవుడు. ఈయన రిషభదేవుడు మొట్టమొదట ఆయన గొప్ప రాజ్యాధికారాన్ని చేస్తారు. చేసిన తర్వాత ఆయన సమస్తం సన్యసించేసి ఆయన ఒక అవధూతలాగా ఆయన జీవితాన్ని గడిపి మొత్తం ఒక గొప్ప ఆదర్శాన్ని ఆయన లోకానికి చాటి చెప్తారు. అయితే ఈ రిషభదేవుడు ఎవరైతే ఉన్నారో, రిషభదేవు మనకి జైన మతం అని చెప్పి ఒక మతం ఉంది. ఆ జైనులు యొక్క మతము ఈయనని ఆదర్శంగా తీసుకునే మొదలుపెట్టినటువంటి మతం. వాళ్ళ యొక్క మొట్టమొదట వాళ్ళు తీర్థంకార అంటుంటారనమాట. వాళ్ళ యొక్క మొట్టమొదటి తీర్థంకార ఎవరంటే ఈయన రిషభదేవుడు. ఈయనని అనుసరిస్తూనే వాళ్ళు ఎలాంటి హింస చేయకుండా, అహింసలో కర్మలు చేయకుండా అహింస పూర్వకంగా జీవించి తరించాలని చెప్పేసి అనే విషయంతోటి వాళ్ళు జైన మతాన్ని స్థాపించి అది పాటిస్తూ ఉంటారు. ఆ తర్వాత పృథు అవతారం. పృథు మహారాజ్ అని ఒకానొక సమయంలో వేణుడనే ఒక చాలా దుష్టుడైనటువంటి రాజు ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన సమస్త యజ్ఞయాగాది క్రతువులన్నిటినీ నాశనం, ఎవరు కూడా భగవంతుడు అనేటువంటి వాడు ఎవరు లేరు, నేనే రాజే భగవంతుడు, నా గురించి నన్ను తృప్తిపరచడానికే మీరు యజ్ఞయాగాది క్రతువులన్నీ చెయ్యాలని చెప్పేసి అధర్మపూర్వకంగా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అప్పుడు ఋషులందరూ కూడా అతన్ని శపించి అతను చనిపోయేటని శపించేస్తారు. శపించగానే చనిపోతాడు. చనిపోయిన తర్వాత రాజు చనిపోయిన తర్వాత రాజ్యాన్ని వెళ్ళడానికి ఎవరు లేకపోతే మళ్ళీ
దుష్టులంతా కూడా రాజ్యం మీద పడిపోయి మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తారని చెప్పి ఆ వేణుడి యొక్క శరీర భాగం నుండి ఋషులందరూ ఆ శరీరాన్ని మర్దన చేయడం వల్ల ఆ శరీరంలో నుండి ఉద్భవించినటువంటి వ్యక్తి ఈ పృథు అన్నమాట. ఈయన పేరు పృథు మహారాజు. ఈయనకి పృథు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఎప్పుడైతే అధార్మికంగా తన తండ్రి ఈ భూమండలాన్ని పరిపాలించినప్పుడు భూమి మొత్తం తన ఔషధి శక్తిని, భూమిలో ఇంకా పంటలు పండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది మొత్తం ఉపసంహరించేసుకుంటుంది. ఉపసంహరించుకున్న తర్వాత ఈయన గొప్ప యజ్ఞం చేసి మళ్ళీ భూమిలో నుండి సమస్త పంట ధాన్యాలు ఉద్భవించే విధంగా భూమిని సేద్యం చేస్తాడు. అందుగురించి ఈయనకి పృథు అని పేరొచ్చింది. ఈయన పేరు మీదనే భూమికి పృథివీ అని పేరు నామకరణ జరిగింది. తర్వాత నరసింహావతారం. మనకి నరసింహావతారం గురించి చక్కగా తెలుసు. ప్రహ్లాదుని రక్షించడానికి ఎప్పుడైతే తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు హింసింపబడుతున్నాడో అప్పుడు ఆ భక్తుని రక్షించడానికి వచ్చినటువంటి అవతారం నరసింహ అవతారం. రేపు మనకి 11వ తారీఖు నారసింహ చతుర్దశి ఉంది. మనం చాలా గొప్పగా ఆ రోజు ఇస్కాన్ నందనవనంలో ఒక గొప్ప యజ్ఞాన్ని, నారసింహ సుదర్శన హోమాన్ని మేమందరం కూడా ప్లాన్ చేస్తున్నాము. మీరందరూ కూడా దానిలో భాగస్వాములు అవ్వచ్చు. దాదాపు ఒక 51 మంది జంటలకి యజ్ఞం మీద కూర్చునేటటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నాము. ఎవరెవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొనడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, దాని గురించి ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి పోస్టర్ మనకి శైలజ మాతాజీ అన్ని గ్రూపులలో పెడతారు. ఆ తర్వాత వచ్చినటువంటి అవతారం కూర్మ అవతారం. ఇంకా దేవతలు దానవులు ఎప్పుడైతే అమృతం గురించి అమృతాన్ని పొందడానికి పాల సముద్రాన్ని మర్దన చేస్తుంటారో అప్పుడు మేరు పర్వతాన్ని పెట్టి వాళ్ళు చిలుకుతూ ఉంటారు. కానీ మేరు పర్వతము కింద ఎలాంటి బేస్ లేకపోయేసరికి ఆ మేరు పర్వతము పాల సముద్రంలో పడిపోతుంది. ఆ మేరు పర్వతానికి కింద ఒక ఆధారం ఉంటే చక్కగా చిలుకొచ్చు అని చెప్పేసి ఆ దేవతలకి ఉపయోగకరమైనటువంటి ఉపయోగపడడానికి స్వామి స్వయంగా కూర్మ అవతారాన్ని ఎత్తి తన యొక్క వీపు మీద మేరు పర్వతాన్ని ఆయన నిలుపుకొని ఆ దేవతలకి దేవతలకి కావలసినటువంటి అమృతాన్ని అందించే విధంగా వాళ్ళ మేరు పర్వతాన్ని చిలకడానికి ఉపయోగపడే విధంగా ఈ కూర్మ అవతారాన్ని ఎత్తారు. తర్వాత ధన్వంతరి సమస్త ఆయుర్వేద మూలికలు, ఔషధి గుణాలు ఉన్నటువంటి ఆ గొప్ప విషయాన్ని మానవాళికి ఇవ్వడానికి ఉద్భవించినటువంటి అవతారం ఈ ధన్వంతరి. తర్వాత మోహిని అవతారం. ఈ ధన్వంతరి అవతరిస్తారో ఆయన అమృత కలశాన్ని తీసుకుని ఆయన ఆవిర్భవిస్తారు. ఆ అమృత కలశాన్ని దేవతలు దానవులు మాకని అంటూ ఉన్నప్పుడు దానవులు మాకివ్వాలి అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తుంటే మోహిని అవతారం ఎత్తి నేను అందరికీ సమానంగా పంచుతానని చెప్పి బాధ్యత తీసుకొని ఆయన మోహిని అవతారంలో దేవతలకి అమృతాన్ని పంచడం జరిగింది. అలాగే మోహిని యొక్క రూపాన్ని చూసి మోహించి దానవులంతా కూడా ఆ రూపానికి మోహితులై అమృతాన్ని సేవించాలనే విషయమే మర్చిపోయే విధంగా స్వామి అప్పుడు ధర్మాన్ని, ఎందుకంటే అసురులు గనక అమృతాన్ని సేవిస్తే అప్పుడు వాళ్ళు అమరులు అవుతారు, దీర్ఘకాలం ఆయువు ఉంటుంది. వాళ్ళు గనక అమరులు అవుతే మళ్ళీ లోకాన్నంతా కూడా క్షోభ పెడతారని చెప్పి స్వామి మోహిని అవతారం. రాక్షసులు ఎప్పుడు కూడా మోహానికి లోనయ్యేటటువంటి బుద్ధి ఉన్న వాళ్ళంతా కూడా రాక్షస అసురి ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళని మోహింపజేసి దేవతలకి అమృతాన్ని పంచిపెట్టి మళ్ళీ స్వర్గాది లోకాలని కాపాడినటువంటి మూర్తి మోహిని. తర్వాత వామనమూర్తిగా అవతరించారు. ఎప్పుడైతే బలి చక్రవర్తి స్వర్గాది లోకాలని ఆయన జయించేస్తారో అప్పుడు ఇంద్రుడికి మళ్ళీ స్వర్గాన్ని అందించడానికి ఆయన బలి మహారాజుని దగ్గరికి వెళ్ళి, వామనమూర్తిగా బలి మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన 3 అడుగుల స్థలాన్ని అడిగి సమస్త బ్రహ్మాండాల్ని మొత్తం 3 అడుగులతో కొలిచి ఆయన బలి యొక్క 3వ పాదాన్ని బలి యొక్క శిరస్సు మీద పెట్టి ఆయన మళ్ళీ ఇంద్రుడికి ఈ యొక్క మన స్వర్గాది లోకాలను అందజేస్తారు. తర్వాత బలికి అంత వినమ్రపూర్వకంగా బలి మహారాజు వామనమూర్తికి దానం ఇస్తానని చెప్పి
ఆయన భగవంతుడికి దానం ఇచ్చినటువంటి గొప్ప మూర్తి ఈ బలి మహారాజు. ఆయనని అనుగ్రహిస్తూ భగవంతుడు ఆయన గురించి కింద అధోలోకాలు, మన భూమి కింద ఉన్నటువంటి లోకాల్లో కొన్ని లోకాలు ఆయన ఆయన గురించే ప్రత్యేకంగా సృజించబడి ఉన్నాయి. ఆ తర్వాత భార్గవ పరశురామ అవతారం. ఎప్పుడైతే త్రేతాయుగంలో మన క్షత్రియులంతా కూడా అహంకార పూరితులైపోయి విచ్చలవిడిగా ధర్మాన్ని పాటిస్తున్న సమయంలో పరశురాముడు ఆయన జమదగ్నికి పుత్రుడిగా జన్మించి క్షత్రులందరినీ కూడా తెగటార్చి మళ్ళీ ధర్మ సంస్థాపన చేశారు. ఈ భార్గవరాముడైనటువంటి పరశురాముడి యొక్క జన్మదినమే రేపు అక్షయ తృతీయ. అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ అక్షయ తృతీయ రోజు సాక్షాత్ ఆకాశం నుండి మన భూమి మీదికి ఆకాశగంగ దిగి వచ్చింది భగీరథుడి యొక్క తపస్సుని అనుగ్రహించడానికి. అలాగే ఈ అక్షయ తృతీయకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప ప్రత్యేకత ఏంటి అంటే పరశురాముడి యొక్క జననం కూడా ఈ అక్షయ తృతీయ రోజే జరిగింది. రేపు మనము అక్షయ తృతీయ జరుపుకోబోతున్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి అవతారం రామచంద్రమూర్తి. ఇంకా రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించి మళ్ళీ ఇంద్రాది లోకాలని కాపాడడానికి వచ్చినటువంటి అవతారమూర్తి. తర్వాత వ్యాస భగవానుడు. వ్యాసుడు వేదాల్ని విభజన చేసి పురాణాల్ని మనకు అందించి గొప్ప వాంగ్మయాన్ని, మానవ జీవితంలో తరించడానికి కావలసినటువంటి వాంగ్మయాన్ని అందించినటువంటి అవతారం వ్యాస భగవాన్ అవతారం. తర్వాత బలరామ అవతారం. ఇంకా ఎప్పుడెప్పుడైతే భగవంతుడు ఆవిర్భవిస్తుంటారో తనతో పాటు తన యొక్క శక్తి కూడా ఆవిర్భవిస్తుంది. తర్వాత బలరాముడుగా స్వామి అవతరించడం జరిగింది. తర్వాత ఇంకా కృష్ణ అవతారం, తర్వాత బుద్ధ అవతారం, తర్వాత రాబోయే అవతారం ఏదైతుందో అది కలికి అవతారం. ఇవి ఈ 24 అవతారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి భాగవత క్రమంలో ఉంటాయి. మనం చూసేటటువంటి దశావతారాలు మనకి కేవలం దశావతారాలే తెలుసు. కానీ మన పురాణ ప్రామాణికంగా ఆయన ఎన్ని అవతారాలు ఎత్తారో అవన్నీ అవతారాలు లీలావతారాలు మనకి భాగవతంలో చెప్పబడ్డాయి. ఇవి కాకుండా ఆయన ఇంకా గుణావతారాలు తీసుకుంటారు. గుణావతారాలంటే ఈ సృష్టిని నడిపించడానికి ముఖ్యంగా 3 గుణాలు అవసరం. ఒకటి సాత్విక గుణము, రాజసిక గుణము, ఒకటి తామసిక గుణము. ఓకే, అంటే స్వామియే మళ్ళీ ఆయా గుణంలోకి ఆయన వెళ్ళిపోతుంటారు, కానీ ఆ గుణంతో ఆయన ప్రవర్తించరు. సాత్విక గుణము. ఓకే, ఈ సృష్టిని నడిపించడానికి సాత్వికమైనటువంటి గుణంతో ఉండాలి. సాత్విక సంపన్నుడు విష్ణువై ఆయన ఈ సృష్టిని మొత్తం నడిపిస్తూ ఉంటారు. తర్వాత రాజసిక గుణం అంటే ఉత్పత్తి చేస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ఉత్పత్తి చేస్తూ ఉండాలి. సృష్టిని అంటే ప్రజలను ఉత్పత్తి చేస్తూ ఉండాలి. అందుకు ఆ రాజసిక గుణాన్ని బ్రహ్మ ఆ రాజసిక గుణంతో ఈ సృష్టిని మొత్తం ఉత్పత్తి చేస్తుంటారు. అంటే అధిపతి ఆ గుణానికి అధిపతి బ్రహ్మ. తర్వాత పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుని యొక్క గుణావతారం. అందుకే మనకి బ్రహ్మ సంహితలో చెప్తారు ఆ భగవంతుడికి ఒకే భగవంతుడు సృష్టిని లయం చేయడానికి మార్పు చెందినటువంటి రూపమే ఆ శివుడు అని చెప్పి మనకి బ్రహ్మ సంహితలో చెప్తారు. ఆయన తామస గుణానికి అధిపతి, కానీ ఆయన తామస గుణుడు కాదు, ఆయన సత్వగుణుడే. కానీ ఆ గుణానికి అధిపతి అయి ఈ సృష్టిని మొత్తం లయం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేటటువంటి అవతారాలు మన్వంతర అవతారాలు. వీళ్ళంతా కూడా ఒక్కొక్క మనువులో వస్తూ ఉంటారనమాట. యజ్ఞ, విభు, సత్యసేన, హరి, వైకుంఠ, అజిత, సార్వభౌమ, రిషభ, విశ్వక్సేన, ధర్మ, సుధామ, యోగేశ్వర, బృధభాను, వీళ్ళంతా కూడా ఎప్పుడు వస్తుంటారు? మనవంతర. ఎప్పుడైతే మనకి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగము, అలాగా 71 యుగాలు కలిస్తే ఒక మన్వంతరం. అలాగ మనకి 14 మన్వంతరాలు ఉంటాయి. ఆ 14 మన్వంతరాలు అయిపోతే ఒక కల్పం. ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఆ ప్రతి మన్వంతరానికి ఒక అధిపతి ఉంటాడు. సో అలాగా ఆయా మన్వంతరంలో వచ్చేటటువంటి అవతారాలు వీళ్ళు. తర్వాత యుగావతారాలు. ప్రతి యుగాల్లో వచ్చేటటువంటి అవతారం. మనకు సత్యయుగంలో
మన నరసింహుడిగా, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా, ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడిగా, బలరామకృష్ణులుగా, అలాగే కలియుగంలో కలియుగ చివరిలో ఆయన కలి అవతారాన్ని ఎత్తి ఆయన వస్తుంటారు. ఆ తర్వాత ఇన్ని అవతారాల గురించి చెప్పినా కూడా ఆ, అస్- ఆ, ఇన్ని అవతారాల గురించి చెప్పారు కదా, మనకి భాగవతంలో ఏమంటారంటే ఏతే చాంస కలహ పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే అని చెప్తారు. భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తుతారు, అనేకమైన అసంఖ్యాకమైనటువంటి అవతారాలు ఎత్తుంటారు. కానీ ఆ అన్ని అవతారాల్లోకెల్లా సాక్షాత్ భగవానుడు ఆ కృష్ణ భగవానుడు అని మనకి భాగవతం మొదటి స్కందంలో 3వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. అందుకు మనం ఆ ప్రామాణికాన్ని మనము స్వీకరించి కృష్ణుడు పరమ భగవానుడు అని చెప్పి మనము ఆ భగవంతుని కొలుస్తుంటాం. తర్వాత ఇంకా శక్తి ఆవేశ అవతారాలని కొన్ని ఉంటాయి. ఎలా ఉంటే శక్తి ఆవేశ అవతారాలంటే భగవంతుని యొక్క శక్తిని పుణికి పుచ్చుకొని ఆయన శక్తితోటి ఈ యొక్క ఆ, కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఆయన వస్తారు. ఉదాహరణకి మనకి చాలా శక్తి అవతారాలు ఉన్నాయి. మనకి ఏమంటారంటే శిల ప్రభుపాదుల వారు కూడా భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం అంటారు. అంటే ఆయన భగవంతుని యొక్క అవతారం కాకపోయినా కూడా భగవంతుని యొక్క శక్తిని ఆయన అణువణువున ఆయన ప్రదర్శిస్తూ ఈ యొక్క కృష్ణ చైతన్యం అనే ఉద్యమాన్ని సమస్త సృష్టి ఈ మన భూప్రపంచంలో ఈ ఇప్పుడున్నటువంటి భౌతిక జగత్తులో ఆయన ప్రచారం చేశారు, వ్యాప్తింతో చేశారు. అంటే అది సామాన్యులకి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కానీ ఆ, అంత సామాన్యులకి అసాధ్యమైనటువంటి విషయాన్ని సుసాధ్యం చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి తిరుగుతూ ఆయన ఈ కృష్ణనామాన్ని, కృష్ణ సంకీర్తన యజ్ఞాన్ని ఆయన ప్రచారం చేసి ప్రతి చోట కూడా ఆ ఈ భగవంతుని యొక్క సంకీర్తన యజ్ఞాన్ని స్థాపించారు ఆయన. అంటే అంత శక్తి ఆయనకి సాక్షాత్ భగవంతుని నుండే వచ్చింది అని చెప్పి ఆయనను కూడా శక్తి ఆవేశ అవతారాన్ని సంబోధిస్తుంటారు. ఇవి భగవంతుడి యొక్క అవతారాలు. ఎప్పుడెప్పుడు అవసరమో ఆయన తన ఇష్టానుసారంగా ఆయన ఆవిర్భవిస్తూ ఉంటారు. ఆయన మనలాగా పుట్టక ఉండదు, ఆయన వస్తూ ఉంటారు, సంభవిస్తూ ఉంటారు. అది భగవంతుని గురించిన లీలలు. తర్వాత ఆ శ్లోకంలో స్వామి ఏం చెప్తారంటే, ఎవరైతే మనకి ఆ బ్రహ్మ సంహితలో ఏం చెప్తారంటే అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం ఆద్యం పురాణం నవయవ్వనం చ వేదేషు దుర్లభమదుర్లభం ఆత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. అద్వైతం అంటే ఆయన తప్ప ఇంకొకరు లేరు, భగవంతుడు తప్ప ఇంకొకరు లేరు. దీన్ని మనము వేరే విధంగా ఆలోచించుకోకూడదు. ఈ అద్వైతం అనే పదాన్ని ఆ ఆ, జీవుడికి భగవంతుడికి తేడా లేదనే అనే అర్థంగా కూడా చెప్తుంటారు. కానీ జీవుడికి భగవంతుడికి చాలా తేడా ఉంటాయి. ఓకే, భగవంతుడు ఏదైనా చేయగలడు. ఆయన ఎప్పుడెప్పుడు సంభవిస్తూ ఉంటారో అప్పుడప్పుడు ఏమేం జరిగింది, ఎవరికి పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారో ఇవన్నీ విషయాలు ఆయన గుర్తుంటాయి. కానీ మనకి గుర్తుండవు. అందు గురించని భగవంతుడికి మనకు ఉన్నటువంటి తేడా, ఆయన నిత్య సచ్చితానంద స్వరూపుడు, మనం నిత్య బద్ధ జీవులము. ఓకే, ఆయనని ఆశ్రయిస్తే మనం కూడా ఆ సచ్చిదానందాన్ని మనము ఆస్వాదించవచ్చు. అంటే అద్వైతం అంటే ఇంకా ఆయన తప్ప ఇంకొకటి లేదు. అచ్యుతం, ఆయనకి ఇంకా క్షయం అనేటువంటిది లేదు. అచ్యుతం అంటే కొంత సమయం తర్వాత మరుగున పడిపోయేది, అంటే పాడైపోయేది అని అర్థం చేసుకోవచ్చు. ఆయనని భగవంతుని అచ్యుతం, ఇంకా ఆయనకి ఎప్పుడు కూడా నాశనం అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎప్పటికీ కూడా ఉండేటటువంటి వ్యక్తిని అచ్యుత అంటారు. అద్వైతం అచ్యుతం అనాదిం, ఎప్పటి నుండో, అనాది అంటే ఎప్పటి నుండో, ఇంకా మొదలనేటువంటిది తెలుసుకోలేనటువంటి విషయాన్ని అనాది అంటారు. ఆయన అనాది, అనంత రూపం, ఈ మొత్తం సృష్టి మొత్తం వ్యాపింపబడి ఉన్నటువంటి మూర్తి ఆయన, అనంత రూపంగా ఉంటారు ఆయన. తర్వాత ఆ పురాణ నవయవ్వనం ఆయన అంటే ఎంతో పాత వ్యక్తి, ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి మరి ఆయన వృద్ధుడా అంటే కాదు. ఆయన ఎప్పటికి కూడా నవయవ్వనంతోటే ఉంటారు ఆయన.
మరి ఆయనని తెలుసుకోవడము వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ. వేదాల ద్వారా కూడా ఆయన్ని సరిగ్గా తెలుసుకోలేమంట, ఆయన సరిగా తెలియబడాడంట. కానీ ఎవరికి ఆయన తెలియబడతాడంట అంటే, ఎవరైతే ఆయన భక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆయన తెలియబడతాడంట అని చెప్పి బ్రహ్మ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తారు బ్రహ్మ సంహితలో. గోవిందమాది పురుషం తమహం భజామి, ఓ గోవింద మీరే ఆది పురుషులు, మిమ్మల్ని నేను భజిస్తున్నాను అని చెప్పి భగవంతుని ఆయన స్తోత్రం చేస్తారు. అయితే ఎవరెవరైతే ఈ విషయాల్ని తెలుసుకుంటారో, మనకి స్వామి ఇంత గొప్ప వేదాల ద్వారా కూడా తెలియబడనటువంటి స్వామి ఆయన యొక్క ఆయన ఎలా తెలుసుకోవాలి, ఆయన ఎలా తెలుసుకొని తరించాలి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ఆయనే చెప్తారు మనకి. ఏమని చెప్తున్నారంటే, నాతో పాటు అందరూ చెప్పండి. జన్మ కర్మ చ మే దివ్యం, జన్మ కర్మ చ మే దివ్యం, ఏవం యో వేత్తి తత్వతః, వేత్తి తత్వతః, త్యక్త్వా దేహం పునర్జన్మ త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. మామేతి సోర్జున. కోట ఉషా మాతాజీ, కోట ఉషా మాతాజీ ఉన్నారా? ఆ తర్వాత గిరిజా రామారావు మాతాజీ. మాతాజీ చదివి వినిపించండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మ కర్మ చ మే దివ్యం, ఏవం యో వేత్తి తత్వతః, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ప్రభుజీ అనువాదం కూడా చదవాలా? చాలు మాతాజీ, శ్లోకం చాలు. అనువాదము యశోదా పి మాతాజీ మీరు చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వతమైన ధామమును నన్నే పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. అత్యంత సులభమైనటువంటి విషయం మనం ఎలా తరించాలి అనేటటువంటి విషయాన్ని స్వామి చెప్తున్నారు. చాలా చాలా సులభం. ఆయన యొక్క లీలలోను ఆయన ఎందుకు ఆవిర్భవించారు, ఆయన దేని గురించి ఈ ఈ భౌతిక జగత్తులోకి వస్తున్నారనేటువంటి విషయాల్ని మనము స్మరణ చేస్తూ, కీర్తన చేస్తూ, సాధన చేస్తుంటే చాలంట. ఇంకా మళ్ళీ మనము ఈ భౌతిక జగత్తుకు రానవసరమైనటువంటి స్థితిని పొందుతాం. అంటే ఎంత సులభం అండి! ఒక మనిషి యొక్క ఆ భగవంతుని యొక్క కేవలం లీలలు మాత్రం విన్నంత చేత మనందరం తరించిపోతున్నాం. అందుకని ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క లీలలు మనము శ్రవణం చేస్తూ, కీర్తన చేస్తూ ఉండాలి. రేపు భగవంతుడు పరశురాముడుగా ఆవిర్భవించినటువంటి రోజు. ఆయన పరశురాముడి యొక్క గొప్పతనము, ఆయన జమదగ్ని యొక్క కుమారుడు. ఒకానొక సమయంలో జమదగ్ని మహారాజు దగ్గరికి కార్తవీర్యార్జునుడు వస్తాడు. కార్తవీర్యార్జునుడు ఎవరంటే దత్తాత్రేయుడి యొక్క భక్తుడు. దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల చాలా గొప్ప శరీరాన్ని పొంది ఉంటాడు ఆయన. 1000 చేతులతో ఉన్నటువంటి శరీరం ఉంటుంది ఆయనకి. రావణాసురుణ్ణి ఒక చేత్తో పట్టేస్తాడు ఆయన. ఒక పురుగును పట్టుకున్నట్టు ఒక చేత్తోని పట్టేస్తాడు ఆయన. అంత శక్తివంతుడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడు ఒకసారి జమదగ్ని మహారాజు దగ్గరికి వచ్చి ఆయన యొక్క ఆతిథ్యం స్వీకరించిన తర్వాత జమదగ్ని మహారాజ్ దగ్గర ఉన్నటువంటి కామధేనువుని కావాలని కోరుకుంటాడు. అప్పుడు జమదగ్ని ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన, లేదండి నా జీవితానికి ఇదే ఆధారం, నేను ఇవ్వలేను అంటాడు. అనగానే కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని, కామధేవుని తీసుకెళ్లిపోతాడు జమదగ్ని మహారాజుని అవమానిస్తూ. ఆ విషయం పరశురాముడికి తెలుస్తుంది. పరశురాముడికి తెలిసి ఆయన ఈ క్షత్రియులకి ఎంత పొగరు పొందారా ఈ క్షత్రియులు అని చెప్పి, వాళ్ళ పొగరును అంచాలని చెప్పి ఆయన కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళి కార్తవీర్యార్జునుడి యొక్క
1000 చేతులు నరికి ఆయన కార్తవీర్యార్జును సంహరిస్తాడు. సంహరించి అప్పటికి ఉన్నటువంటి క్షత్రియుల్లో ఎవరెవరైతే చాలా పొగరుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరశురాముడు సంహరించేసేసి మళ్ళీ చక్కటి రాజ్యాన్ని పునఃస్థాపిస్తారు పరశురాముడు. ఆయన తపస్సు చేసుకోవడానికి చక్కటి ప్రదేశం కావాలని చెప్పేసి మన దక్షిణ భారతదేశానికి వచ్చి ఉడిపి క్షేత్రం దగ్గరలో ఒక క్షేత్రం ఉంటుంది. పరశురాముడు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. ఓకే. సో అక్కడ ఆయన సముద్రుని అడుగుతాడు, నేను తపస్సు చేసుకోవడానికి నాకు స్థలం ఇవి అని. అనగానే సముద్రుడు అడుగుతాడు, ఎంత స్థలం కావాలంటే ఆయన యొక్క గండ్రగుడ్డల్ని విసురుతాడు. విసురగానే అది ఎక్కడ పడుతుందో అంత వెనక్కి సముద్రం వెళ్ళిపోయి ఆ ప్రాంతం అంతా ఈ మన దాదాపు కేరళ ప్రాంతం, తర్వాత ఉడిపిలో కొంత భాగం, ఇదైతే ఈ మన కర్ణాటక ప్రాంతం, ఇవేవైతే ఉన్నాయో అవి పరశురాముడు తను తపస్సు చేసుకోవడానికి పొందినటువంటి స్థలాలు. ఆ యొక్క అవతారం రేపు ఆవిర్భవించబోతుంది. పరశురాముడి యొక్క అవతార ఆవిర్భవన అక్షయ తృతీయ రోజు జరిగింది. ఈ అక్షయ తృతీయ రోజు చాలా మంది కూడా ఏం చేస్తుంటారంటే, ఈ అక్షయ తృతీయ రోజు ఏదైనా బంగారం కానీ ఇంకేదైనా విలువైన వస్తువు కొనిపెట్టుకున్నాం అనుకోండి, అది నెక్స్ట్ ఇయర్ వరకు డబల్ అయిపోతుందని చెప్పేసి ఒక నమ్మకంతో అందరూ కూడా ఏం చేస్తారంటే బంగారాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, బంగారం మీద కలి యొక్క దృష్టి ఉంటుంది. బంగారం ఎక్కడెక్కడైతే నిల్వ ఉంటుందో అది కలికి మంచి స్థావరం. కలి ఉన్నాడంటే పాపం ఆలోచనలు మొదలైపోతాయి. సో ఇప్పుడు బంగారం కొనడం వల్ల మనము మంచి పని చేస్తున్నామా, లేకపోతే పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం? బంగారం కొని తెచ్చుకుంటున్నామా, పాపాన్ని కొని తెచ్చుకుంటున్నామా? అది మనం అర్థం చేసుకోవాలి. పాపాన్ని కొని తెచ్చుకుంటాం. సో రేపు యొక్క తిథి యొక్క మాహాత్మ్యము ని మనము అడ్వాంటేజ్‌గా తీసుకొని, అంటే ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే రేపు ఏదైనా కొత్త శాస్త్రాధ్యయనం చేయడం మొదలుపెట్టడం గానీ, లేదంటే ఏదైనా ఒక చిన్న దానం చేయడం గానీ, దేవాలయానికో లేకపోతే బ్రాహ్మణుడికో ఇంకెవరికో చేయడం గానీ చేస్తే అది అక్షయమైపోతుంది. అంటే దాని యొక్క ఫలితం అనంతమైపోతుంది. ఎందుకంటే రేపున్నటువంటి తిథికి గంగ, ఆకాశంలో ఉండేటువంటి ఆకాశ గంగ భగీరథుడి యొక్క తన యొక్క వంశస్థులైనటువంటి సగరులని ఉద్ధరించడానికి ఆకాశగంగ అవసరం. వాళ్ళు కపిల భగవానుడి యొక్క శాపం వల్ల వాళ్ళు బూడిద కుప్పలై పడిపోతారు. సో వాళ్ళని ఉద్ధరించడానికి భగీరథుడు గొప్ప తపస్సు చేసి ఆకాశంలో ఉన్నటువంటి విష్ణు పాదాల దగ్గర ఉన్నటువంటి ఆకాశ గంగని ఈ భూమి మీదకి తీసుకొస్తారు. అది రేపు జరిగినటువంటి రేపు అక్షయ తృతీయకు ఉన్నటువంటి గొప్పతనం. అలాగే ఇంకా చాలా గొప్పతనాలు ఉన్నాయి అక్షయ తృతీయకి. ఈ అక్షయ తృతీయ రోజే మహాభారతాన్ని రచించడానికి వ్యాస భగవానుడు విఘ్నేశ్వరుణ్ణి నియమిస్తాడు. అంటే విఘ్నేశ్వరుడు ఇంకా మహాభారతాన్ని ఎప్పుడైతే రచించడం, గ్రంథస్థం చేయడం మొదలుపెట్టారో అది అక్షయ తృతీయ రోజే. అలాగే పాండవులు ఎప్పుడైతే వనవాసానికి వెళ్తారో వాళ్ళు వనవాసంలో ఉన్నంత కాలం కూడా వాళ్ళకి భోజనానికి ఎట్లాంటి లోటు రాకుండా ఉండే విధంగా సూర్య భగవానుడి ద్వారా వాళ్ళు అక్షయ పాత్ర పొందినటువంటి రోజు కూడా రేపే. అలాగే కృష్ణుడు తన మిత్రుడైనటువంటి సుధాముణ్ణి అనుగ్రహించి తనకి గొప్ప సంపదలను అనుగ్రహించి తన దగ్గరికి వెళ్ళినటువంటి రోజు కూడా రేపే అక్షయ తృతీయ. అలాగే ఇంకొక విషయం చెప్తారంటే, ఈ మన శంకర భగవత్పాదాచార్యులు కూడా కనకదారస్తవము ఈ అక్షయ తృతీయ రోజే ఒక వృద్ధ బ్రాహ్మణుని, పేద బ్రాహ్మణుని అనుగ్రహించడానికి చేశారని కూడా చెప్తారంట. అన్ని గొప్ప విషయాలు ఉన్నటువంటి రోజు అక్షయ తృతీయ. సో అలాంటి రోజు ఏదైనా దానం ఇవ్వడానికి, లేదంటే శాస్త్రాధ్యయనము చదవడానికి, మనకు వచ్చినటువంటి ఏమైనా భగవద్గీత శ్లోకాలు కానీ లేకపోతే ఇంకేవైనా కానీ పారాయణ చేయడానికి కనుక మనము ఆ రోజు చేసామనుకోండి, చందన దర్శనం, నిజరూప సింహాచల అప్పన్న స్వామి యొక్క నిజరూప దర్శనం కూడా సంవత్సరంలో ఒకే ఒక్క రోజు జరుగుతుంది. అది రేపు మాత్రమే జరుగుతుంది. మిగతా కాలం మొత్తం చాలా కాలం వరకు సింహాచల అప్పన్న స్వామి ఆయన చందనంతో నిండిపోయి ఉంటారు. ఆయన లింగం అనుకున్నారు చాలా కాలం తర్వాత. కానీ తర్వాత ఆ చందనం తొలగిపోయి ఆయన యొక్క నిజరూపం, నరసింహస్వామి యొక్క నిజరూపము బయటపడింది. ఇంకప్ప నుండి ప్రతి నిత్యం కూడా ఆయన చందనంతో కప్పేస్తారు. రేపు మాత్రం ఆ చందనాన్ని తొలగించి
ఆయన యొక్క నిజరూప దర్శనాన్ని ఇప్పిస్తారు. అది కూడా అది కూడా ప్రత్యేకత రేపటి రోజుకి. సో రేపటి రోజు మనం చక్కటి భగవద్ విషయాలు పారాయణ చేయడము, సాధ్యమైతే శక్తి మేరకి ఎంతో కొంత దేవాలయానికి కానీ, బ్రాహ్మణులకు కానీ ఏదో ఒక దానం ఇవ్వడము, లేదంటే వీలైతే ఎవరికైనా పెరుగన్నంతో కూడుకున్నటువంటి పదార్థం ఏదైతే ఉందో అది కూడా పంచిపెట్టవచ్చు. అలా చేస్తే రేపు తిథి యొక్క పూర్తి ఆ పుణ్యాన్ని మనము అందుకున్న వాళ్ళం అవుతాం. సో అయితే భగవంతుడి 4.7, 8, 9 శ్లోకాల్లో తన యొక్క అవతారం ఎందుకు వస్తారు, ఆయన ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వస్తారు, అలాగే ఆయన వచ్చినప్పుడు జరిగేటటువంటి లీలల్ని మనం పారాయణ చేసి కీర్తన చేస్తే మనకు ఎంత ఫలితం దక్కుతుందని చెప్పేసి ఆయన మనకి ఈ 4.7, 8 శ్లోకాల్లో 9 శ్లోకాల్లో చెప్పారు. అది ఈ శ్లోకాల యొక్క అంతరార్థం. ఓకే. సో ఈ శ్లోకాలకి సంబంధించినటువంటి ఏమైనా క్వశ్చన్ ఉంటే ఇప్పుడు మీరు అడగవచ్చు. ప్రభుజీ రేపు భాగవతం పూర్తి చదువుకోవచ్చా? ఎస్ ప్రభు. రేపు ఏది చేసినా కూడా, ఏ పుణ్యకర్మ చేసినా కూడా అక్షయం అవుతుంది. ఒక అన్నదానం చేయొచ్చు. అన్నదానం చేయొచ్చు. అలాగే అంటే అన్నదానం చేయొచ్చు, లేదంటే బ్రాహ్మణులకి మంచి సద్బ్రాహ్మణులకి దానం ఇవ్వచ్చు, ఏదైనా దేవాలయానికి దానం ఇవ్వచ్చు, మంచి విషయం గురించి మన శక్తి మేరకి ఎంతో కొంత. ముఖ్యంగా భగవద్ విషయాలు పారాయణ చేయడానికి, అలాగే ఏదైనా సత్కర్మ అంటే దాన ధర్మాలు చేయడానికి ఉపయోగించండి రేపటి రోజు. అది అక్షయం అయిపోతుంది ఫలం. ఎప్పుడైతే మనకి పుణ్యం పరిపక్వత చెందుతుందో అప్పుడు మనం మళ్ళీ ఇంకా ఇంకా మన యొక్క బుద్ధి సాత్వికమై భక్తిలో ఇంకా ముందుకెళ్ళేటటువంటి భక్తిలో ఇంకా ముందుకు వెళ్తామన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏదో 3 ఫామ్స్ నింపమన్నారు. ఏంటి ప్రభుజీ, ఏం ఫామ్స్ అవి? అది ఏంటి అంటే ఇప్పుడు మనము చాలా మంది మన యొక్క ఈ కుటుంబము పెరిగిపోయింది. ఓకే. చాలా మంది ఉన్నారు. సో అందరికీ కూడా మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ టైం ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు 300-400 మంది ఉన్నాం మనం. ఓకే. సో 300-400 మందికి నేను ఒక్కడినే అందరికీ కూడా ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా కూడా చెప్పడానికి ప్రతినిత్యం వాళ్ళు ఫోన్ చేస్తే, లేదంటే వాళ్ళు ఎలా జరుగుతుంది వాళ్ళ సాధనాన్ని కనుక్కోవడానికి కష్టం నాకు. అందు గురించని మేము నలుగురిగా నేను, రిషికేష్ ప్రభు, అలాగే గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభు, రఘునాథ్‌పురి దాస్ ప్రభు, ఈ నలుగురుగా ఏం చేశామంటే, మీరు ఎవరి ద్వారా మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పొందాలనుకుంటున్నారు అంటే, మీకేమైనా ఎప్పుడైనా డౌట్స్ వచ్చినా, లేదంటే మీకు ఇంకా భక్తిలో ముందుకెళ్ళడానికి ఇంకేమైనా విషయాల గురించి తెలుసుకోవాలన్నా కూడా ప్రతినిత్యం ఎవరితో గనక మీరు సాంగత్యంలో ఉంటే మీ ముందుకు వెళ్ళగలరు, అది మీరే చూజ్ చేసుకోండి అని తెలుసుకోవడానికి పంపినటువంటి ఫామ్స్ అవి. సో మీరు దాంట్లో చూసి ప్రభుజీ పేరు మెన్షన్ చేయాలా ప్రభుజీ? అందులో ఉంటుంది, ఆల్రెడీ దాంట్లో ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇంకా ఆయన యొక్క గైడెన్స్ లో మీరు ఉంటారు. అంటే దాని అర్థము ఇంకెప్పుడు ఆయన క్లాసెస్ వినాలి, ఆయన చెప్పినట్టే వినాలని కాదు. ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంటే చిన్న చిన్నగా డివైడ్ అయ్యామనుకోండి, శ్రద్ధ చూపించడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా చేయడం అంతే తప్ప దాంట్లో తారతమ్యాలు చూపించడం, ఎక్కువలు చూపించడం అనే ఉద్దేశం కాదు. ఓకే ప్రభుజీ. ఇంకోటి డొనేషన్ కూడా పెట్టారు కదా, అది కూడా ఒకసారి అది క్యూఆర్ కోడ్ పెట్టారా, దాన్ని ఏమంటారు? అదే నాకు తెలియలేదు. అదే మాతాజీని, చంద్ర మాతాజీని కూడా అడిగాను. అదే ఏమంటారు స్కానర్ అని, అదే స్కాన్ ఏమంటారు? స్కానర్, క్యూఆర్ కోడ్ స్కానర్ మాతాజీ, అది పెట్టండి ప్రభుజీ. నేను అదే తెలియలేదు. సరే రేపు ఎట్లాగో అక్షయ తృతీయ అన్నారు కదా, రేపు పెట్టుకోవచ్చు కదా ప్రభుజీ. అదే ఏమంటారు ఉడుతా భక్తిగా కొంచెమన్నా సహాయం చేయొచ్చు కదా ప్రభుజీ. ఎంతో కొంత అండి. మంచి తిథి కాబట్టి మన అందరి ఆర్థిక పరిస్థితులు దృష్టి పెట్టుకొని మీరు ఎంత చేస్తున్నారనేది కాదు అక్కడ ముఖ్యం కాదు. మనకి భగవంతుడు చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయత్సి. భక్తితోటి ఎంత మనము ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి వెచ్చిస్తే మనకి కూడా మన పర్సనల్ జీవితానికి ఇబ్బంది కలగకుండా ఉంటుందో అంత మేరకే చేయడం ఉత్తమం.
మన తాహతకి మించి దాన ధర్మాలు చేయమని ఎక్కడే చెప్పలేదు. అది మీరు 100 చేస్తారా, 50 చేస్తారా, 500 చేస్తారా, 1000 చేస్తారా, అది మన శక్తి మేరకి అంతే. థాంక్యూ ప్రభుజీ. ఒకటి అదే కనుక్కుందామని. అదే మీరు రోజు ఇస్తున్నారు ఫార్మ్స్ నింపమంటున్నారు, ఎవరు నింపాలో ఏంటో నాకు అర్థం కాలేదు ప్రభుజీ. ఫస్ట్ ఏమో సమ్మర్ క్యాంప్ పిల్లలేమో అనుకున్నాను, మళ్ళీ రోజు స్కూల్ అవుతుంది కదా, అర్థం కాలేదని మన గౌతమ్ ప్రభుజీని కూడా అడిగితే ఆయన కూడా మీరు ఏం క్వశ్చన్ అడిగారో నాకు అర్థం కాలేదమ్మా అన్నారు. చందన మాతాజీ కూడా పెట్టాను. అంటే మిమ్మల్ని అందరు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు ప్రభుజీ, అయ్యో పర్వాలేదు మాతాజీ. తెలియలేదు. సరే ఈ రోజు మీరు క్లాస్ లో కలిసారు కాబట్టి థ్యాంక్ యూ ప్రభుజీ. అయితే వెల్కమ్ ఎవరైనా ఫిల్అప్ చేయొచ్చు, అందరం ఫిల్అప్ చేయొచ్చు అనమాట అది. ఎస్ అవును మాతాజీ.